ఎన్టీఆర్ అన్న నెంబర్ 1 బిగ్గెస్ట్ మూవీ అన్న. ఇది నెంబర్ 1 బిగ్గెస్ట్ మూవీగా కాకపోతే మళ్ళీ మాట్లాడాలి ఎవరైనా కూడా. అన్ని ఈసారి దూసుకుపోతాయి. బర్త్డేకి ఫుల్ మీన్స్ వచ్చినట్లే బ్రో. అందరికి సీన్ ఉంది, మైండ్ బ్లోయింగ్ గా ఉంది. దయచేసి అన్న కల్లోకి ఆనా కొడుకు రావద్దండి. వస్తే కల్లోకి వస్తే మర్చిపోతాయి. నేను ఒక ప్రభాస్ ఫ్యాన్ గా మాట్లాడుతున్నా. నేను డార్లింగ్ ఫ్యాన్. చాలా ఎత్తుకొని చెప్తానా, అన్నని చూడాలంటే భారతదేశంలో ఉండే హాస్పిటల్ అద్దాలన్నీ కాలర్ ఎత్తుకొని చెప్తానా. హ్యాపీ బర్త్డే అన్న, హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అన్న. వన్స్ అగైన్ విషింగ్ యు లవ్లీ హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అన్న. లిమ్సీ అదే హ్యాపీ బర్త్డే. ఇంత సూపర్ బ్రో. 4 నిమిషాల కోసం ఇందుంటే సినిమా మొత్తం ఎలా ఉంటుంది బ్రో? కొడుకైన ఎన్టీఆర్ ట్రోల్ చేస్తే పోపించేస్తాం నా కొడుకులకి. బ్రో ఒక్కొక్కరిని తొక్కుకుంటూ పోవాలి. జై ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ మాత్రం ఇండస్ట్రీ బ్రో. ఎన్టీఆర్ ఒకే ఒక్క మాట, మా దేవుడు మా అన్నయ్య ఎన్టీఆర్ అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు. ఈసారి ఈ గ్లిమ్సే కాదు, సీఎం కుర్చీ కూడా కొడతాం మేము, ఖచ్చితంగా కొడతాం మేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి హ్యాపీ బర్త్డే కన్నా. గ్లిమ్స్ ఎలా ఉందంటే బ్రదర్, రీసెంట్గా వచ్చిన మన ఈ గ్లిమ్స్లో కావచ్చు, ఈ టైలర్స్లో కావచ్చు, ఒకే మాట చెప్తాన్నా. తారక్ అన్న ఒకే మాట చెప్పినాడు, నా కంటికి పడద్దని ఒకే మాట చెప్పినాడు బ్రదర్. ఆ మాట చెప్తాము, ఆ మాటకి జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. పైకే డై హార్ట్ ఫ్యాన్ ఎన్టీఆర్ కి ప్రాణాలైనా అర్పించేస్తాము. ఒక రేంజ్ లో ఉంది బ్రో, ఒక రేంజ్ హైలైట్. సూపర్ అన్న, సూపర్. జై ఎన్టీఆర్. మీ అంతకు మించి జై ఎన్టీఆర్. సూపర్. జై ఎన్టీఆర్. ఇన్ని రోజులు ఆకలి తీరింది. లుక్స్ మాత్రం వేరే లెవెల్. 2027 కొడతాం బ్రో, ఖచ్చితంగా కొడతాం. ఏందన్నా గ్లిమ్స్ అసలు కాలరంగా కుట్టించుకోవాల్సి వస్తుంది. కాలర్లు కుట్టే పనిలే, కాలర్లు ఆల్రెడీ ఎత్తే కుడతారు. ఇంకా ఎన్టీఆర్ అభిమానులు అంటే కాలర్లు ఎత్తి కుట్టాలా, అట్లా ఉన్నాయి క్లిప్స్. మామూలుగా లేవు క్లిప్స్. కేజీఎఫ్ సలార్ ఇవేవి కనపడలే మాకు, ఓన్లీ డ్రాగన్ కనిపిస్తుంది. వరల్డ్లో నాకు తెలిసినంత వరకు మా అభిమానులు ఫుల్ సాటిఫై. క్లిప్స్ మామూలుగా లేవు, రికార్డ్స్ ఏమి కొదవ లేకుండా ఈ డ్రాగన్ సినిమాకి అన్ని తుడుచుకుపోతాయి. 100% గ్యారంటీ. అభిమానులుగా 2 ఛానళ్ళు సివిల్ బరిన్ అన్నది, సివిల్ బరిన్, బ్లాక్ బరిన్, సివిల్ సూపర్, గడ్డం గిడం అన్ని బీవత్సంగా ఉన్నాయి. కత్తి తీస్తాడు, గన్ను తీస్తాడు, బీవత్సంగా చూసించాడన్నా. ఇది డ్రాగన్, మామూలు డ్రాగన్ కాదన్నా, వరల్డ్ డ్రాగన్. ఇది ఫిక్స్ అయిపోండి, అందరూ రాసి పెట్టుకోండి. 2027 బాక్స్ ఆఫీస్ పక్కా. అదినా అలా డ్రాగన్ అంటే పులి సింహం. ఆ సింహాల ముందర ఎన్టీఆర్ ముందర ఎవరుగా నిలబడలేరు. ఆ సింహం ముందర ఎవరు కానీ, ప్రవాస్ కానీ ఎవరుగా నిలబడలేరు. అది పులి సింహం. అది ఎప్పటికైనా ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా ఎన్టీఆర్.
సీఎం ఎవరంటే నెక్స్ట్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ దుమ్ము లేచింది, గూస్ బాంబ్స్, కిడ్నీలు లేచిపోతాయి, కిడ్నీలు 2 లేచిపోతాయి. అట్టుంది ఎన్టీఆర్ సినిమా అంటే. టైలర్కి ఏమో థియేటర్ పైలిపోతుంది బాస్ దమ్మలో. ఏమిరాపా ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ నిద్ర లేచి చూడాల్సిందే. ఇప్పుడు టీజర్ మీరు ఎవడైనా సరే గ్లిమ్స్ లేచి నిద్ర లేచి చూడాల్సిందే. ప్రతి ఒక్క భాషలో వదిలినాడు. 11:52 కాదు 11:45 వదిలేసాడు. ఇప్పుడే థియేటర్లో చూసి వస్తున్నాము. అసలు ఎన్టీఆర్ అన్నని నా జీవితంలో ఎన్టీఆర్ అన్ని అలా ప్రజెంట్ ఎవ్వరూ చేయలేదన్నమాట. ఆ రేంజ్లో ప్రశాంత్ నీల్ క్యారెక్టరేషన్ ఖచ్చితంగా అందరినీ బాగా లేపుతాడు. అందరికీ తెలుసు ఆయన ఎలివేషన్ చేసే డైరెక్టర్ని. కానీ ఎన్టీఆర్ అన్ని చూపించింది మాత్రం వేరే లెవెల్ అనమాట. కానీ ఇక్కడ మనం డ్రాగన్ చూసుకుంటే వేరే లెవెల్. ఆయన వేరియేషన్స్ కానీ అసలు ఎన్టీఆర్ అలా ఎవరు ఫ్యాన్సే అసలు మెస్మరైజ్ అయిపోయింటారు. సో అలాంటి లుక్ అయితే ఇచ్చాడు. అలాగే టీజర్ గ్లిమ్స్ ఇచ్చాడు గైస్. సో ఖచ్చితంగా అందరూ చూడండి. మీరు కూడా కమెంట్ చేయండి. మన ఫ్యాన్స్ మధ్య నేను చూసి అది చాలా ఎంజాయ్ చేసాము ఆ మూమెంట్ని. సో ఖచ్చితంగా మీరు కూడా థియేటర్స్కి వెళ్ళండి. ఊసరవెల్లి షోస్తో ఏమైనా యాడ్ చేయొచ్చు. సో వేరే చోట కూడా తెలియదు మనకు. ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా గ్లిమ్స్ అయితే ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి గైస్. అండ్ మంచి సౌండ్ సిస్టమ్లో కూడా చూడండి. సో ఇప్పుడు మన ఫ్యాన్స్ మధ్య ఉన్నాం. వీళ్ళ యొక్క ఒపీనియన్ కానీ వీళ్ళ యొక్క రెస్పాన్స్ అలాంటి నేను చూశాను, కలారా చూశాను. ఇప్పుడు మీరు వినండి అనమాట వాళ్ళ రెస్పాన్స్ అనేది ఎలా అనిపిస్తుంది. రైట్ గైస్. సో ఎలా ఉంది ఒక్కటే మాట చెప్తాన్నా, ప్రపంచానికి ఒక్కడే మాస్ హీరో ఎన్టీఆర్. గ్లిమ్స్ చాలా బాగుంది. నేనైతే అసలు గూస్ బంప్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి ఎన్టీఆర్లో నుంచి ఓ మాట వస్తుందన్న, కనిపించని దేవుళ్ళు చాలా మంది ఉంటారు, కనిపించే దేవుళ్ళు అమ్మ నాన్న, మా అన్న ఎన్టీఆర్ అంతే. నిజంగా ఎన్టీఆర్ అసలు మేము ఎక్స్పెక్ట్ చేయాల ఇంత బాగా చూపిస్తారండి. నీళ్ళు ఆయన ఇంకా డైహాట్ ఫ్యాన్, రఘుబషీర్ అయితే ఇంకా డైహాట్ ఫ్యాన్. అసలు మేమైతే ఎక్స్పెక్ట్ చేయాల. బీజేపీ వినపడిందా? ఆ సౌండ్కి ఏడ వినపడుతుంది. మనం అలా హోమ్ థియేటర్లో పెట్టుకొని చూడాల్సింది. ఆ సౌండ్కి అయితే వినపడదు. అసలు ఆ సౌండ్కి అయితే ఎవరికి ఏమేమి వినపడదు. జూన్ నెక్స్ట్ ఇయర్ మాది చూపిస్తాం. ఊచకోత అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే ఊచకోత అంటే చూపిస్తాం. ఇన్ని రోజులకి సైలెంట్గా ఉన్నారు నిద్ర. వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని మేలుకు నిద్ర లేపినారు. ఇన్ని రోజులు మా ఆకలి తీరింది. ఇది మాకు కావాల్సింది. మా ఎన్టీఆర్ అన్న ఇలా చూపిస్తే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. జస్ట్ క్లిప్స్ అంతేనా, ఇంకా సినిమా ఉంటుంది కదా అది. ఇంకా వేరే ట్రీజర్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, ఐటమ్ సాంగ్ ఒకటి ఉంది. ఇంకా అన్న డాన్స్ గురించి చెప్పనవసరం లే. మైకేల్ జాక్సన్ అన్న సినిమా మట్టుకు గ్లిప్స్ మట్టుకు అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల. అట్లా ఉంది. చూపించిన 1.5 నిమిషం అయినా మాకు చాలనా. అన్న స్క్రీన్ మీద పడితే మాకు ఒకటి చాలనా. అసలు ఆ బాడీ ఏంది. ఇన్ని రోజులు ట్రోల్ చేసినారు చాలా మంది. తిట్టకూడదు, చాలా మంది చాలా విరకాలుగా ట్రోల్ చేసినారు. ఆ ట్రోల్ చేసిన ప్రతి ఒక్క నా కొడుకులకే ఇది ఒకటే ఆన్సర్. ఈ గ్లిప్స్ ఒక ఆన్సర్. 1.5 minute మా అన్నని బాగా చూపిస్తున్నారు. లాస్ట్లో లుక్ ఉంది అది ఇంకా అయితే వేరే లెవెల్. ఎవడో ట్రోల్ చేసినాడు ప్రతి ఒక్క నా కొడుకు ఇది ఒక సమాధానం. జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. అన్న గ్లిమ్స్ చూస్తాంటే కానీ గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. వార్ 2లోనే చెప్పినాడు కాలర్ ఎత్తేస్తాము అని చెప్పేసి. ఈసారి కూడా బొమ్మ అదిరిపోయింది. అన్న మాత్రం ఎక్స్ప్రెషన్ సౌండ్ మాత్రం వినిపించలేదు. కానీ అన్న ఎక్స్ప్రెషన్స్ కానీ అన్న లుక్ కానీ అందరికి దెబ్బ పడిపోతుంది. హేటర్స్ అందరికీ ఒకటే మాట చెప్తా, అన్న వచ్చిండు ప్రపంచాలకే దేవుడైతే మా ఎన్టీఆర్ ఇంట్రడ్యూస్ చేస్తాడు. కాబట్టి ఇండియా మొత్తానికి రాజు ఒకడే ఎన్టీఆర్. అదే మొత్తం అలా రికార్డ్స్ కొట్టేస్తుంది 100% గ్యారంటీ. అన్న ఎన్టీఆర్ అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెళ్తున్నా. మా టీం వాళ్ళందరూ చెప్పినట్టు చాలు, నేను చెప్పే అవసరం ఏం లేదు. నేనేం చెప్పాలనుకో మా వాళ్ళందరూ చెప్పినట్టు చాలు అన్న. అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంతే. గ్లిమ్స్ కూడా నేను చెప్పే అవసరం లేదు, మా వాళ్ళు చెప్తాను. మా వాళ్ళు చెప్పన్న అందరూ లోపల మీరే చూసారు కదా నా జాతర. ఇంకా బయట ఏం చెప్పేదేనా రేపు ఉంది నా ఇంకా జాతర. ఈ రోజు ఏముంది, ఇప్పుడు నైట్ కదా, మళ్ళీ చూడాలి. రేపు రవి థియేటర్లో చూసి తెలుస్తుంది. ఫస్ట్ ఎన్టీఆర్ అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు. లేదన్నా ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే మీరు చూసిండేది. ఇందాక మీరు థియేటర్లో కూడా డ్రాగన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రపంచానికి తెలుస్తుంది ఏంటంటే ఇండియాకు ఒక్కడే ఫేమస్, అది ఎన్టీఆర్ మాత్రమే. జై ఎన్టీఆర్. హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అన్న. నువ్వు మా కోసం చాలా కష్టపడతావు అన్న. ఆ లుక్స్ అదంతా మీ డెడికేషన్, ఆ ఎక్సర్సైజ్ అవన్నీ చూసి ఏందిరా ఎలా ఉండేవాడు, ఇంత సన్నగా అయిపోయాడు, ఒక్క సినిమా కోసం ఒక ఫ్యాన్స్ కోసం ఇంత ప్రాణం పెట్టి చేస్తున్నాడు.
ఇంకా ఆయన కోసము మేము ఇంకెంత ఎక్స్టెంట్కి వెళ్తామో మీ ఊహలకే వదిలేస్తున్నాము. ఒకటే మాట, జై ఎన్టీఆర్, కట్టె కాలే వరకు జై ఎన్టీఆర్. ఆయన బాటలోనే, ఆయనతోనే జీవితాంతం ఆయనతోనే. అసలు ఆయన ట్రాన్స్ఫర్మేషన్ అయితే అసలు మనం రాకీలో చూసిన ఎన్టీఆర్ అన్న, అశోక్లో చూసిన ఎన్టీఆర్ అన్న అసలు వేరే లెవెల్ కదా. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న. ఒకటే అన్న, ఇండియాలో రాజమౌళి కానీ వివి వినాయక్ కానీ ఇప్పుడున్న త్రివిక్రమ్ కానీ అరవింద సమేతలో త్రివిక్రమ్ ది బెస్ట్ లుక్ అయితే దాని తర్వాత వార్ 2 బాలీవుడ్ వాళ్ళు కూడా ఈ విధంగా చూపించలేదు. ఎన్టీఆర్ నీల్ ఒకడే, ఎన్ ఫర్ ఎన్టీఆర్, నీల్ ఫర్ ప్రశాంత్ నీల్లోనే ఎన్టీఆర్ ఉన్నాడు. మళ్ళా ఇప్పుడు చెప్తున్నా, ఆ లుక్స్ అందరినీ డామినేట్ చేసినాడు, ప్రతి ఒక్క డైరెక్టర్ని డామినేట్ చేసినాడు నీళ్ళు. ఇది శాంపుల్ మాత్రమే. అసలు ఇది శాంపుల్ అన్న. మాట్లాడాలంటే 2 parts ఒక్కసారి వస్తుంది, 6 నెలల గ్యాప్, దురంధర్ లాగా రికార్డులు సృష్టించి పారేస్తుంది. ఉన్న రికార్డులు బద్దలు కొట్టేస్తుంది. రికార్డులు అంటే ఇప్పుడు మాట్లాడతారు, నిన్న మొన్న వచ్చిన పిల్లనా కొడుకులు అంతా కాదు, ఇప్పుడు తెలుస్తుంది. ఐఎమ్ ఫ్యాన్ ఫ్రమ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇప్పుడు రికార్డ్స్ అన్నీ బద్దలైపోతాయి దీంతో, డ్రాగన్ సినిమాతో. ఇది బాహుబలి ఇండస్ట్రీ హిట్ కదా, దానికి మించి అవుతుంది. రికార్డ్స్ రాసి పెట్టుకోండి, ఏముండవు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అన్నయ్య. మనం ఇప్పుడు ఇంతవరకు 345 minutes దురంధర్ ఇవన్నీ చూసినాం, కానీ ఇది ఒక 4 hours పైనే ఉండొచ్చు సినిమా. ఉండొచ్చు 4 hours పైన ఉండొచ్చు. 345 minutesకే కూర్చొని పెట్టారంటే వేరే వాళ్ళు, మన అన్న ఎన్టీఆర్ అన్న కూర్చొని పెట్టేది పెద్ద ఇష్యూ మ్యాటర్ కాదు. గ్లిప్స్ అయితే సూపర్గా ఉన్నాయి. గ్లిప్సే 4 minutes పెట్టారంటే ఇంకా ట్రైలర్ 10 minutes పెట్టినా కూడా ఊహించాల్సిన అవసరం లేదు. పీక్స్లో ఉంటుంది సినిమా మటుకి. ఈ ఊసవిల్లో కూడా ఎలాగ ఉంది, కరెంట్ తీగ మాత్రం నాలాగే సన్నగా ఉంటుందని, సేమ్ యాజ్ ఇట్ ఈస్ కరెంట్ తీగ ఇందులో. మామూలు నార్మల్గా ఇండియా కాదు, ప్యాన్ లెవెల్ సినిమా 2000 క్రాస్ చేస్తుంది బడ్జెట్. ఎక్సలెంట్ మూవీగా ఉంటుంది. నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ సూపర్గా ఉంటుంది సినిమా మూవీ అయితే. ఆ కట్అవుట్ దానికి చూడలేమన్నా. రవి బసూర్ కానీ, అసలు రవి బసూర్ మామూలుగా ఆర్డినరీ ఫ్యాన్స్కి అట్ట కొట్టినాడు ఆయన. అది కాక ఎన్టీఆర్ అన్నకి డై హార్ట్ ఫ్యాన్, ఆయన ఫ్యాన్. పీక్స్ లెవెల్లో ఉంటుంది బీజం మటుకి. జస్ట్ ఇది ఒక 4 minutes అంతే. ఇది ఒక పిల్ల కాలువ, మనకి ఇంకా సముద్రం ఉంది, మహాసముద్రం ఉంది. ఆ సముద్రంలో కొడితే అప్పుడు తెలుస్తుంది. జస్ట్ నీళ్ళు వచ్చి మామూలుగా ఫ్యాన్స్కి అందరికీ మామూలు నార్మల్గా కొట్టాడు. ఇదిరా సినిమా అని చెప్పాడంతే, డ్రాగన్ చెప్పాడంతే. కానీ ఈ సినిమాలో డైహార్డ్ ఫ్యాన్స్ అన్నయ్యకి ఇంకా పీక్స్ లెవెల్లో ఉంటుంది. దర్శకుడు అయితే ఎన్టీఆర్ నీళ్ళ మజాక్ అన్నిటి చూపిస్తారు. కానీ మనకు ఇంకా 2 updates ఉన్నాయి. రేపు తెల్లవారితే త్రివిక్రమ్ది ఒక అప్డేట్ రావచ్చు. వస్తుందంటే ఇంకా హ్యాపీనే. ఆ దేవుడు కుమారస్వామి సుబ్రహ్మణ్యం చూపిస్తాడు, ఎవరో అప్డేట్ ఇస్తాడు. ఇంకా పీక్స్ లెవెల్లో ఉంటుంది. హ్యాపీగా దిల్గుష్గా ఉండదు ఫ్యాన్స్ మనకి. సూపర్ మూవీ. ఎన్టీఆర్ అన్న బర్త్డే సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశాము. మధ్యాహ్నం అన్నదానం ఉంటుంది, సాయంత్రం అంగళ్ళులో హెల్మెట్ పంపిణీ, కార్ ర్యాలీ, అక్కడ కూడా బ్లడ్ డొనేషను, అక్కడ అన్నదానం అన్నీ ఉంటాయి. దయచేసి అందరూ వచ్చి సక్సెస్ చేయాల్సిగా కోరుకుంటున్నాం. ఎన్టీఆర్ని చూసి నేను యాక్చువల్గా అయితే మహేష్ బాబు ఫ్యాన్, కానీ ఎన్టీఆర్కి మ్యూచువల్. అసలుకి ఎన్టీఆర్ ఆ గ్లిమ్స్ కనిపిస్తానే నేను అసలుకి నాకు ఆకక నా ఫోన్లో ఓపెన్ చేసి చూసేసిన, ఆడ క్లోజ్ చేసినాడు అంతే. బాబా ఏమన్నా చూపించినాడా భయ్యా, ఒక్కొక్క షాట్ ఎన్టీఆర్ని చూపించాడు, మైండ్ పోయింది. నేనే చెప్తున్నా కదా మహేష్ బాబు ఫ్యాన్ని, పక్కా వచ్చి థియేటర్లో చూడండి. ఫ్యాన్స్ అయితే చింపేసుకుంటారు, గుడ్డలు అన్నీ చింపేస్తారు భయ్య. ఎందుకు మీ వారణాసి వస్తుంది మా నీళ్ళు దాంతో? టీఎఫ్ఐ అందరూ మహేష్ బాబే చెప్పాడు, టీఎఫ్ఐ అంతా బాగుండాలి. అన్నయ్య తమ్ముడికి అందరికీ అందరికీ సపోర్ట్ చేస్తాం. ఇట్లా సినిమాలు వస్తే ఇంకా ఇండియా సినిమా చాలా పెద్దగా పోతుంది. కొడతారు. ఏం లేదని ఇప్పుడే చెప్పినారు కదా, అన్నదమ్ములు కొడతారని సాలిడ్గా. లాస్ట్ టైం RRR KGF 2 SSR ఎన్టీఆర్ ఉన్నారు, అటుపక్క ప్రశాంత్ నీళ్ళు యశ్ వచ్చినారు. సేమ్ రిపీట్ అవుతుంది నెక్స్ట్ టైం. వారణాసి ఎన్టీఆర్ నీళ్ళు రెండే పెద్ద సినిమాలు నెక్స్ట్ ఇయర్, 2 గట్టికి కొడతాయి. నేను యాక్చువల్గా ఇంకా గ్లిమ్సే ప్రాసెస్ చేసుకుంటాను అన్న. 11:45 సమ్ టైంకి వచ్చేసింది గ్లిమ్స్. పక్కన వాళ్ళందరూ ఫోన్లో చూస్తాంటారు, నేను లేదు పెద్ద స్క్రీన్లోనే చూడాలని ఆపుకొని కూర్చున్నా. ఒక్క 10 నిమిషాలు యూఫోరియా ఉన్నింది బ్రో లోపల, థియేటర్ లోపల అంతల మ్యాడ్నెస్ అసలు. దాని తర్వాత అసలు ఇంకా అరుపులకి ఫస్ట్ ఆడియో ఏమైనప్పుడు ఇంటికి ఒకసారి ఎయిర్పోర్ట్ చేసుకొని నెట్ గ్లిమ్స్ చూడాలా. సో గ్లిమ్స్ గురించి రేపు మాట్లాడుతుంది. జస్ట్ విజువల్స్ మాత్రం చూసినాం ఇప్పుడు.
ప్యూర్ క్వాలిటీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ర్యాంప్ ఉన్నాయి. గ్లిమ్స్ గురించి రేపు మాట్లాడుకుందాం. రేపు పొద్దున్నే ఈరోజు ఇంకా నాకు కొంచెం ప్రాసెస్ చేసుకుంటాను బ్రో గ్లిమ్స్, అది ఇంకా కొంచెం పోవాలా. లేదు కొంచెం కలర్లు వేసినాడు ఈసారి, కొంచెం హోలీ రంగులు అద్దినాడు ఈసారి వేసినాడు. రేపు మాట్లాడుకుందాం బ్రో మనం. ఈరోజు నాకు కొంచెం ఇంకా గ్లిమ్స్ నేను ప్రాసెస్ చేసుకుంటాను. లేదు బ్రో, యాక్చువల్గా లుక్ గురించి చెప్పాలి. ఆఫ్లైన్లో వచ్చినప్పుడు చాలా మంది ట్రోల్ చేసినారు కదా, మాకు ఏడో కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది. ట్రాన్స్ఫర్మేషన్ దీంట్లో కొంచెం మరీ లీన్ అయిపోయి అట్లా అయిపోయిందని. కానీ బిగ్ స్క్రీన్ చూసినప్పుడు ప్రాపర్ లుక్ సెట్ చేసినాడు బ్రో. అంటే ఇప్పటి వరకు ప్రభాస్తో చేసినాడు, యష్తో చేసినాడు, వాళ్ళు యాక్చువల్గా హైట్ ఉన్నారు, మ్యాచ్ అవుతారు అనుకున్నాం. బట్ ఎన్టీఆర్ బల్క్ బాడీ కాదు, లీన్ చేసేసినాడు. అది ఇంకో టెన్షన్ ఎట్లా చూపిస్తాడు రా అని. కానీ ర్యాంప్ లుక్ కూడా ర్యాంప్, నేను ఇంకా పదాలు ఎత్తుక్కుంటాను నాకు దొరకడం లేదు ఎట్లా చెప్పాలి అని. ఇంకా ట్రోల్ చేసే ఆప్షన్ కూడా లేదు ఎవరికి. ఆ రేంజ్లో చూపించినాడు నీళ్ళు. కరెక్ట్ 4 నిమిషాల్లో 1 నిమిషమే కనిపిస్తాడు ఎన్టీఆర్. ఆ 1 నిమిషము వర్త్ బ్రో. ఇన్ని రోజులు వెయిట్ చేసిన దానికి వర్త్. ఆల్మోస్ట్ నాకు తెలిసి 6 years వెయిట్ చేసిన అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు. ఆ రేంజ్లో ఆ 1 నిమిషానికి వర్త్ బ్రో. ఇంకొక సంవత్సరం ఆగినాం అనుకో 3 గంటల సినిమా. నెక్స్ట్ సమ్మర్కి అంతా మదనపల్లి, ఈరోజు ఊసరవెల్లికే చూసినారు కదా, నెక్స్ట్ సమ్మర్కి ఎన్టీఆర్ నీళ్ళకి మదనపల్లిలో ఓన్లీ మాస్ జాతర బ్రో. మదనపల్లిలో మాస్ జాతర ఎన్టీఆర్ ఫ్యాన్స్ మేము చేసి చూపిస్తాము. June 11th, 2026 ఆ రోజు 27 అదే కొంచెం క్లిమ్స్ మత్తులో ఉండి కొంచెం మిస్టేక్ వచ్చింది.